దీన్ని కూడా నిగ్గుదేల్చాల్సిన అవసరం ఐటీ మీద ఉంటుంది కాబట్టి ఇది కాస్త ఈడీకి కూడా వెళ్తుందనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ ఎన్ఆర్ఐ ఫండ్స్తో విదేశీ నిధులతో సినిమాలు తీస్తే ఇది కాస్త ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని కూడా రంగంలోకి దించాల్సిన పరిస్థితి వస్తుందనేది ఒక చర్చ నడుస్తోంది. ఇది కాకుండా చాలామంది పొలిటీషియన్స్ కావచ్చు, చాలామంది రాజకీయ నాయకులు, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, లేకపోతే ఇంకా కొంతమంది వేరే వేరే వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా వాళ్ళ డబ్బుని ఇక్కడ సినిమాల్లో పెట్టిస్తున్నారు. నల్లధనాన్ని తీసుకొచ్చి సినిమా నిర్మాతలతో సినిమాలు తీయిస్తున్నారు. వాళ్ళకి ఎట్లాగూ డబ్బు అవసరం కాబట్టి వాళ్ళ డబ్బు వీళ్ళ దగ్గర పెట్టి ఆ సినిమాలో షేర్ లేకపోతే ఇంట్రెస్ట్ ఇవన్నీ చేస్తున్నారు. ఇదంతా నల్లధనం బాగా ఉంది ఈ సినిమా తీయడంలో. ఎందుకంటే ఇప్పుడు మలయాళం సినిమాలు మనం చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటాయి సినిమాలు. అది అసలు ఆ సినిమా చూస్తున్నసేపు చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఎలాంటి హడావుడి హరిబరి గ్రాఫిక్స్ ఏ గందరగోళం ఉండదు. రియల్ లైఫ్ చూసినట్టే ఉంటుంది. అక్కడ మహా అయితే 5 కోట్లు 10 కోట్లు మరి అంత అవుతుందేమో అనిపిస్తుంది ఆ సినిమా చూస్తే. ఇక్కడ మన దగ్గర చూస్తే హీరోకే 300 కోట్లు అంటే, డైరెక్టర్కే 150 కోట్లు అంటే ఇంత పెట్టి సినిమాలు తీయాల్సిన అవసరం ఏముంది అనేది ఒక చర్చ ఉంది. సో ఇన్ని 100 కోట్లు పెట్టి తీస్తున్న తెలుగు ఇండస్ట్రీ వాళ్ళ బాలీవుడ్ను మించిపోయింది. ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇండియాలో హై బడ్జెట్ సినిమాలు తీస్తున్నది తెలుగు, తమిళ్. ఆ తర్వాత ఈ మధ్య కొద్దిగా కన్నడ ఏదో వస్తుంది, కొద్దిగా సాలార్ అని, అంతకుముందు కేజీఎఫ్ అనేది 2-3 సినిమాలు తీశారు. టాప్లో మాత్రం ఈ 2 భాషలు ఎక్కువగా నిలుస్తూ ఉన్నాయి, తెలుగు, తమిళ్. తెలుగు అందులో ముందు వరుసలో ఉంది. సో ఇన్ని 100 కోట్లతో సినిమాలు తీస్తున్నప్పుడు ఈ 100 కోట్ల రూపాయల బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది ప్రొడ్యూసర్లకి, ఆ సినిమా బ్యానర్లకి అనేది ఒక పెద్ద ప్రశ్న. అయితే ఇన్ని 100 కోట్లు రెమ్యూనరేషన్స్ తీసుకుంటున్న ఈ స్టార్స్ వీటిని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇవన్నీ లెక్కలు చూపిస్తున్నారా లేదా అనేది. తర్వాత ఈ బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వస్తుంది, బ్లాక్ మనీ ఇండియాలో ఉన్న కంపెనీలు ఇస్తున్నాయా, లేకపోతే పొలిటీషియన్స్ ఏమైనా బినామీలుగా ప్రొడ్యూసర్స్ గతంలో తెలుసు. కొంతమంది పొలిటీషియన్ కొంతమంది సినిమా వాళ్ళని బినామీలుగా పెట్టుకుని వాళ్ళతో సినిమాలు తీయించిన మాట ఆ పేర్లతో సహా తెలిసేది. బాగా వెల్ నోన్ ప్రొడ్యూసర్లు. సో అలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు అనే దాని మీద కూడా ఐటీ ఇవాళ ఒక కన్ను వేసిందనే చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు జరుగుతున్న రైడ్స్ ఏదో ఆషామాషిగా ఏదో చిన్న అనుమానంతో, లేకపోతే ఐటీ రిటర్న్స్ వేయలేదనో, లేకపోతే ఇంకేదో కారణాలతో పైపైన జరుగుతున్న రైడ్స్ కాదు. ఇవి చాలా చాలా బలమైన కారణాలతో, బలమైన ఆరోపణలతో, ఒక పక్కా సమాచారంతో రైడ్స్ జరుగుతున్నాయనేది చెప్తా ఉన్నారు. ఉదాహరణకి ఇప్పుడు దిల్ రాజు గేమ్ చేంజర్ సినిమా తీశారు. గేమ్ చేంజర్ సినిమా చాలా హై బడ్జెట్ సినిమా అని చెప్తున్నారు. ఆయన మధ్యలోనే సినిమా నేను తీయలేను అనేది అన్నారని ప్రచారం. ఐఎమ్ నాట్ షూర్, నా దగ్గర సమాచారం కరెక్ట్గా లేదు, కానీ చాలా ఓపెన్గా చెప్తున్నారు. దిల్ రాజు సగం సినిమా అయిన తర్వాత ఇక నేను ఇన్వెస్ట్ చేయలేను అని అంటే అప్పుడు డైరెక్ట్గా చిరంజీవి గారే ఇన్వాల్వ్ అయ్యి కొంత ఇన్వెస్ట్మెంట్ చేయించారు, అట్లా చెప్తా ఉన్నారు. ఇదంతా నిజాలు ప్రచారం. సినిమా ఇండస్ట్రీలో ఏది నిజం ఏది అబద్ధం చెప్పడం కష్టంగా. ఇలాంటి ప్రచారాలన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కన్సిడర్ చేసి నిగ్గు తేల్చాలి కాబట్టి రంగంలోకి దిగుతారు. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా ఉంది, రామ్ చరణ్ తేజ్ది. అందులో ఎవరెవరు ఇన్వెస్ట్ చేశారు, డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు, లాభాలు ఏంటి నష్టాలు ఏంటి. అలాగే సంక్రాంతికి వస్తున్నాం అని వెంకటేష్ గారితో సినిమా తీశారు. ఆ సినిమాకు పెట్టింది ఎంత, దిల్ రాజు గారు ఒక్క సంక్రాంతికి ఒకేసారి 2 సినిమాలు పెద్ద సినిమాలు రిలీజ్ చేశారు అంటే డెఫినెట్గా ఐటీ అట్రాక్ట్ చేస్తుంది. అలాగే డాకు మహారాజ్ అంత వచ్చేసింది, ఇంత వచ్చేసి సినిమా హిట్ అయింది. హిట్ అయిన తర్వాత అన్ని 100 కోట్లు వచ్చింది, ఇన్ని 100 కోట్లు వచ్చింది, ఆ ప్రచారం కూడా కాస్త అట్రాక్ట్ చేస్తుంది. సో ఈ పరిస్థితుల్లో ఇన్కమ్ ట్యాక్స్ తెలుగు సినీ పరిశ్రమ మీద ఈ ఒక్కసారిగా విరుచుకుపడిన తీరు చూస్తూ ఉంటే ఖచ్చితంగా సంథింగ్ ఈజ్ దేర్. అది నల్లధనంతో తీస్తున్న సినిమాలు కావచ్చు, లేకపోతే బయట వ్యక్తులు, సినిమా రంగానికి సంబంధం లేని వ్యక్తులు తమ దగ్గరున్న నల్లధనాన్ని ప్రొడ్యూసర్లకు ఇచ్చి సినిమాలు తీయిస్తున్న పరిస్థితి కావచ్చు, లేకపోతే ఇందాక నేను అన్నట్టుగా విదేశీ నిధులు ఎక్కడి నుంచో వస్తున్నాయి, వేరే రూట్లో వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఆ విదేశీ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది కావచ్చు. తర్వాత వీళ్ళు తీసుకుంటున్న రెమ్యునరేషన్లన్నీ నిజమేనా, బయట జరుగుతున్న ప్రచారం ఈ 300 కోట్లు 200 కోట్లు ఇదంతా నిజమేనా, తీసుకుంటే ఇందులో బ్లాక్ ఎంత వైట్ ఎంత, ఇవన్నీ లెక్కలు చూపిస్తున్నారా లేదా, ఐటీ రిటర్న్స్ వేస్తున్నారా లేదా, ఇన్ని రకాల అనుమానాల మధ్య ఇప్పుడు ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. సో ఈ ఐటీ రైడ్స్ ఎందుకు జరుగుతున్నాయి, దీని పట్ల సినీ ఇండస్ట్రీ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఇది భవిష్యత్తులో దేనికి సంకేతం అవుతుంది, అలాగే ఇకనైనా ఈ రెమ్యూనరేషన్లకి భారీ రెమ్యూనరేషన్లకి ఫుల్ స్టాప్ పడుతుందా లేదా,
ఈ బినామీలందరూ దొరుకుతారా ఇప్పుడైనా? ఇటువంటి చర్చను చూద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. దాడులు చేస్తున్నారు.